అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెరేడ్ గ్రౌండ్ లో యోగా సాధన చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్స్ లో యోగా సాధన చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞానాన్ని, సంస్కృతిని, మానవ సంబంధాలను ప్రపంచానికి అందించింది మన భారతదేశం. ఒకప్పుడు విశ్వగురు భారతదేశం మళ్లీ ఆ స్థానం తీసుకురావడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. భారతదేశ ఆత్మ గౌరవ బావుట ఎగరవేస్తున్నారు. యుఎన్ఓలో ప్రతిపాదన చేసి యోగాను విశ్వవ్యాప్తం చేశారు. మన యోగాను ప్రపంచమంతా అనుసరించడం మనకు గర్వకారణం. యోగాతో యువతనే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు అందిపుచ్చుకొని కిషన్ రెడ్డి హైదరాబాద్ లో 7వసారి ఇంత పెద్ద కార్యక్రమం జరుపుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు. జ్ఞానాన్ని, సంస్కృతిని, మానవ సంబంధాలను అందించినటువంటి దేశం మన దేశం. విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మన భారత జాతి ఆత్మగౌరవ బావుటాన్ని మళ్ళీ మన విశ్వగురు స్థానాన్ని ప్రపంచానికి చాటనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్నంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచంలో యువత ఆరోగ్యంగా ఉండాలి, దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించాలని చెప్పేది పిలిపించిందో దాన్ని మొత్తం ప్రపంచమంతా ఆచరించడం గర్వకారణం. పెద్దలు కిషన్ రెడ్డి గారు వారి పిలుపును అందిపుచ్చుకొని ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఏడవ యోగా దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు దీనికి గవర్నర్ గారు రావడం, వెంకయ్య నాయుడు గారు రావడం, అదేవిధంగా పెద్దలు దత్తాత్రేయ గారు రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులు రావడం గర్వకారణం. ఈ యోగాలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం.